ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఓకేనా, ఇక్కడ మనకి స్టేట్మెంట్స్ ప్రొవైడ్ చేశారు, అదేవిధంగా కంక్లూషన్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఓకేనా, స్టేట్మెంట్స్ ఫస్ట్ వన్ చూద్దాం. ఓకేనా, ఆల్ కార్స్ ఆర్ ఓకేనా ఈటబుల్ గూడ్స్. ఓకేనా, ఆల్ కార్స్ ఆర్ గూడ్స్ అంటున్నారు. ఓకేనా, జీ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒకసారి చూడండి, ఆల్ గీజర్స్ ఆర్ గూడ్స్ అంటున్నారు. ఓకేనా, ఆల్ గీజర్స్ అంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ గూడ్స్ కదా, సో గూడ్స్ అనేది మనం క్లియర్గా రాసుకుంటాం, ఎందుకంటే రెండు జీ అనేటటువంటి ఆల్ఫాబెట్తో స్టార్ట్ అవ్వడం జరిగింది. సో క్లియర్గా రాసుకుందాం. ఓకేనా, ఆల్ కార్స్ ఆర్ గూడ్స్. ఓకేనా, ఆల్ గీజర్స్ ఆర్ గూడ్స్ అంటున్నారు. ఆల్ గీజర్స్. ఓకేనా, జీఈవై అనుకుంటాను. ఓకేనా, ఆల్ గీజర్స్ ఆర్ ఈటబుల్ గూడ్స్. ఓకేనా, అయితే ఇప్పుడు ఒకసారి కంక్లూషన్ చూద్దాం. సో 1 by 1 సమ్ కార్స్ ఆర్ గీజర్స్ అంటున్నారు. ఓకేనా, కార్స్ కి గీజర్స్ కి ఎటువంటి లింక్ లేదండి. ఓకేనా, సో ఫస్ట్ కంక్లూషన్ రాంగ్. సమ్ గీజర్స్ ఆర్ కార్స్ అంటున్నారు. ఓకేనా, సమ్ గీజర్స్ ఆర్ కార్స్ కాదు. ఓకేనా, ఆల్ గీజర్స్ ఆర్. ఓకేనా, ఇక్కడ చూడండి గీజర్స్ కి కార్స్ కన్నారు, ఇక్కడ చూసినా కానీ గీజర్స్ కార్స్ గురించి అడిగారు కాబట్టి ఓకేనా సమ్ గీజర్స్ ఆర్ కార్స్ కూడా ఓకేనా దర్ ఇస్ నో కనెక్షన్ బిట్వీన్ ఓకేనా గీజర్స్ అండ్ కార్స్, కానీ వీళ్ళు ఏమంటున్నారు సమ్ గీజర్స్ ఆర్ కార్స్ అంటున్నారు. సో ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్ అండి, అవునా. సో రాంగ్ కంక్లూషన్. అయితే క్లియర్ గా దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, సో నెయిదర్ కంక్లూషన్ 1 nor 2 ఫాలోస్. ఓకేనా, ఏది ఫాలో అవ్వట్లేదు కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, స్టేట్మెంట్ కంక్లూషన్. ఓకే, స్టేట్మెంట్స్ ఆల్ పోయమ్స్ ఆర్ స్టోరీస్. ఆల్ పోయమ్స్ ఆర్ స్టోరీస్, అవునా. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నారు, ఓకేనా ఆల్ ఆర్టికల్స్ ఆర్ పోయమ్స్. ఓకేనా, ఇక్కడ ఒకసారి చూడండి, ఆల్ ఆర్టికల్స్ ఏ ఇక్కడ తీసుకుంటున్నాను, ఆల్ ఆర్టికల్స్ ఆర్ పోయమ్స్, ఆల్ పోయమ్స్ ఆర్ స్టోరీస్. ఓకేనా, సో ఇప్పుడు డయాగ్రామ్ అనేది అయిపోయింది. సో ఇప్పుడు కంక్లూషన్స్ చూద్దాం. ఆల్ ఆర్టికల్స్ ఆర్ స్టోరీస్ అంటే స్టోరీస్ ఇన్సైడ్ కదా ఆర్టికల్స్ ఉంది, సో కంక్లూషన్ 1 రైట్. నెక్స్ట్ ఏమంటున్నారు, ఇన్సైడ్ సింగిల్ వెన్ డయాగ్రామ్ ఉన్నప్పుడు నో వచ్చినా నాట్ వచ్చినా రిమూవ్ చేయాలని చెప్పాను. ఓకే, ఇక్కడ నో మనకు ప్రొవైడ్ చేస్తారు, సో రిమూవ్. అంటే క్లియర్ గా అర్థమవుతుంది కంక్లూషన్ 1 అలోన్ ఫాలోస్, అంటే ఆప్షన్ సిలో ఇచ్చారు ఓన్లీ కంక్లూషన్ 1 ఫాలోస్, మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. క్లియర్. నెక్స్ట్ చూడండి, ద కంక్లూషన్ దట్ ఫాలోస్ ఫ్రమ్ ది ప్రిమైజెస్. ఓకేనా, అయితే ఇప్పుడు ఒకసారి చూద్దాం ఏది కరెక్ట్ అయినటువంటి కంక్లూషన్. ఓకేనా, అయితే స్టేట్మెంట్స్ అనేది ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ ఏంటి, ఆల్ ఓటర్స్ ఆర్ సిటిజన్స్. ఆల్ ఓటర్స్ ఆర్ సిటిజన్స్ అన్నారు, అవునా. నెక్స్ట్ చూడండి, ఆల్ సిటిజన్స్ ఆర్ లాయలిస్ట్ అన్నారు. ఆల్ సిటిజన్ ఆర్ లాయలిస్ట్, ఎల్ అనుకుందాం. అయితే ఇప్పుడు కంక్లూషన్ ఏది కరెక్టో చూద్దాం. ఆల్ లాయలిస్ట్ ఆర్ సిటిజన్స్, అన్ని లాయలిస్ట్ సిటిజన్స్ అయితే మరి ఈ రీజియన్ ఓకేనా ఇది కూడా లాయలిస్టే కదా, మరి ఆల్ లాయలిస్ట్ సిటిజన్స్ అవడానికి ఈ రీజియన్ లో పాసిబుల్ లేదు కాబట్టి ఆప్షన్ ఏ ఎలిమినేట్. ఆల్ ఓటర్స్ ఆర్ లాయలిస్ట్, చూడండి అన్ని ఓటర్స్ లాయలిస్ట్ కి ఇన్సైడే ఉన్నారు, సో కాబట్టి ఆప్షన్ బి రైట్ ఆన్సర్. ఓకేనా, సిడి కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఆల్ సిటిజన్స్ ఆర్ ఓటర్స్ అంటున్నారు, అన్ని సిటిజన్స్ ఓటర్స్ అంట, మరి ఈ రీజియన్ వచ్చేసి ఓకేనా ఓటర్స్ అవడానికి పాసిబిలిటీ లేదు కదా, అంటే వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఆప్షన్ సి రాంగ్. ఆప్షన్ డి ఒకసారి చెక్ చేద్దాం. ఆల్ లాయలిస్ట్ ఆర్ ఓటర్స్ అంటున్నారు, ఆల్ లాయలిస్ట్ ఆర్ ఓటర్స్ అయితే మరి ఈ రీజియన్ లో ఉన్నటువంటి పర్సన్స్ వచ్చేసి ఓటర్స్ అవడానికి పాసిబిలిటీ లేదు, సో ఆప్షన్ డి ఆల్సో రాంగ్. సో క్లియర్ గా అర్థమవుతుంది ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి, ఆల్ ఓటర్స్ ఆర్ లాయలిస్ట్ మాత్రమే సరైన సమాధానం. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం, స్టేట్మెంట్స్ కంక్లూషన్. ఓకేనా, స్టేట్మెంట్ కంక్లూషన్. సో ఆల్ రెడ్ ఆర్ వైట్. ఆల్ రెడ్ ఆర్ వైట్. ఓకే, నెక్స్ట్ ఆల్ వైట్ ఆర్ బ్లాక్. ఆల్ వైట్ ఆర్ బ్లాక్. ఓకే, అయితే ఇప్పుడు కంక్లూషన్ ఒకసారి మనం క్లియర్ గా చూద్దామండి. ఓకేనా, 1 by 1 మనం చెక్ చేద్దాము. ఓకేనా, సమ్ వైట్ ఆర్ రెడ్. ఓకేనా, సమ్ వైట్ ఆర్ రెడ్ అంటే ఓకేనా వైట్ యొక్క సమ్ రీజియన్ రెడ్డే కదా, సో అంటే కంక్లూషన్ 1 రైట్. నెక్స్ట్ కంక్లూషన్ 2 సమ్ బ్లాక్ ఆర్ రెడ్. ఓకేనా, బ్లాక్ లో ఉన్నటువంటి సమ్ రీజియన్ లో రెడ్ కూడా రావడం జరుగుతుంది, వైట్ కూడా రావడం జరుగుతుంది. ఓకేనా, సో వైట్ రెడ్ రెండు రావడం జరుగుతుంది, సో కంక్లూషన్ 2 ఆల్సో ఫాలోస్. ఓకేనా, అయితే కంక్లూషన్ 3 సమ్ రెడ్ ఆర్ నాట్ బ్లాక్ అంటున్నారు. నేను ఆల్రెడీ చెప్పాను ఇన్సైడ్ సింగిల్ వెన్ డయాగ్రామ్ ఉన్నప్పుడు నాట్ ప్రొవైడ్ చేస్తే దాన్ని ఎలిమినేట్ చేయాలని చెప్పాను. నెక్స్ట్ ఆల్ బ్లాక్ ఆర్ వైట్ అంటున్నారు. ఓకేనా, ఆల్ బ్లాక్ ఆర్ వైట్ అయితే ఈ రీజియన్ వైట్ అవ్వడానికి ఛాన్స్ లేదు కదండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ రీజియన్ ఓకేనా వైట్ అవ్వడానికి రెడ్ అవ్వడానికి ఛాన్స్ లేదు, కానీ వాళ్ళు ఏమంటున్నారు ఆల్ బ్లాక్ ఆర్ వైట్ అంటున్నారు, సో అంటే క్లియర్ గా అర్థమవుతుంది. ఓకేనా, కంక్లూషన్ 4 రాంగ్. సో అయితే ఇప్పుడు కంక్లూషన్స్ లో ఓన్లీ 1 and 2 ఫాలోస్ అనేటటువంటి ఆప్షన్ మన ఆన్సర్ అవడం జరుగుతుంది. అయితే క్లియర్ గా ఒకసారి చూడండి, సో ఏ ఆప్షన్ లో ప్రొవైడ్ చేశారండి 1 and 2, సో ఆప్షన్ డి లో ఓన్లీ కంక్లూషన్ 1 and 2 ఫాలోస్ అని ఇవ్వడం జరిగింది, అదే మన ఆన్సర్. క్లియర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, స్టేట్మెంట్ మనకి ఏమేమి ప్రొవైడ్ చేస్తారు, ఆల్ రివర్స్ ఆర్ అడారబుల్. ఆల్ రివర్స్ ఆర్ అడారబుల్. ఓకేనా, ఆల్ గాడ్స్ ఆర్ అడారబుల్. ఓకేనా, ఆల్ గాడ్స్ ఆర్ అడారబుల్. ఓకేనా, అయితే ఇప్పుడు కంక్లూషన్స్ చూద్దాం. ఓకేనా, ఇది స్టేట్మెంట్స్, ఇది కంక్లూషన్ 1 by 1 చెక్ చేద్దాం. ఆల్ రివర్స్ ఆర్ గాడ్స్ అంటున్నారు, రివర్ కి గాడ్ కి కనెక్షన్ లేదు, సో రాంగ్. నెక్స్ట్ ఆల్ గాడ్స్ ఆర్ రివర్స్ అంటున్నారు,
కనెక్షన్ లేదు. ఓకేనా, రివర్స్కి గాడ్స్కి వాళ్ళు దాన్నే తిప్పించి మళ్ళీ రెండు రకాల కంక్లూషన్స్గా మనకు ప్రొవైడ్ చేశారు. సో రెండు రాంగే అంటే క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెయిదర్ 1 నార్ 2 ఫాలోస్. క్లియర్. నెక్స్ట్ ఒకసారి చూద్దాం స్టేట్మెంట్స్ కంక్లూషన్స్. ఓకేనా, ఆల్ ద పొటాటోస్ ఆర్ టొమాటోస్. ఆల్ PRT. ఆల్ టొమాటోస్ ఆర్ ఆనియన్స్. ఆల్ TRO. ఓకేనా, అయితే కంక్లూషన్ ఆల్ ద ఆనియన్స్ ఆర్ టొమాటోస్ అంటున్నారు. ఓకేనా, అన్ని ఆనియన్స్ టొమాటోస్ అయితే ఈ రీజన్ ఏమవుతుందండి? ఓకేనా, అన్ని ఆనియన్స్ టొమాటోలు అయితే మరి ఈ రీజన్ కూడా టొమాటో అయి ఉండాలి, కానీ కాలేదు కదా, అంటే కంక్లూషన్ 1 రాంగ్. అవునా కదా? నెక్స్ట్ ఆల్ ద పొటాటోస్ ఆర్ ఆనియన్స్ అంటున్నారు. అన్ని పొటాటోస్ ఆనియన్సే అంటున్నారు. ఓకేనా, అన్ని పొటాటోస్ కూడా ఓకేనా టొమాటోకి ఇన్సైడే ఉంది, ఆనియన్స్కి ఇన్సైడే ఉంది. అంటే వాళ్ళు ప్రొవైడ్ చేసిన కంక్లూషన్ 2 అనేది కరెక్టే. అవునా? సో కంక్లూషన్ 2 అంటే మీనింగ్ ఏంటి? ఓన్లీ 2 అంటే ఓన్లీ సెకండ్ కంక్లూషన్ ఫాలోస్ ఉన్నటువంటి ఆప్షన్ మన ఆన్సర్ అవడం జరుగుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కెన్ బి కంక్లూడెడ్ ఫ్రమ్ ద స్టేట్మెంట్స్. ఓకేనా, స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఓకేనా, ఆల్ డాగ్స్ ఆర్ బ్లాక్స్. ఆల్ డాగ్స్ ఆర్ బ్లాక్స్. ఓకే, ఆల్ క్యాట్స్ ఆర్ వైట్. ఆల్ క్యాట్స్ ఆర్ వైట్. అంతే అండి. ఓకేనా, అయితే ఇప్పుడు ఆప్షన్స్ ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనా, నో అనిమల్స్ ఈస్ బ్రౌన్ అంటున్నారు. అంటే ఇక్కడ సంబంధం లేని కలర్ గురించి మాట్లాడారు. ఓకేనా, సంబంధం లేని విషయం గురించి మాట్లాడితే అది ఎలిమినేట్ చేయండి. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ చూడండి. ఓకేనా, సమ్ అనిమల్స్ ఆర్ బ్లాక్ అండ్ సమ్ అనిమల్స్ ఆర్ వైట్. ఓకేనా, సమ్ అనిమల్స్ ఆర్ బ్లాక్. ఇక్కడ చూడండి, సమ్ డాగ్స్ ఆర్ బ్లాక్. ఓకేనా, లేదా ఆల్ డాగ్స్ ఆర్ బ్లాక్ అంటే అందులో సమ్ అనిమల్స్ కిందకే వస్తుంది. ఓకేనా, డాగ్స్ అంటే క్యాట్స్. నెక్స్ట్ ఏమంటున్నారు? ఓకేనా, సమ్ ఆర్ వైట్ అన్నారు. అంటే సమ్ అనిమల్స్ అంటే సమ్ క్యాట్స్ ఆర్ వైట్ లేదా ఆల్ క్యాట్స్ ఆర్ వైట్. సమ్ అనిమల్స్ లో వన్ ఆఫ్ ది అనిమల్ డాగ్. ఓకేనా, వన్ ఆఫ్ ది అనిమల్ క్యాట్ రావడం జరుగుతుంది కాబట్టి సో ఆప్షన్ బి కి ఛాన్స్ ఉంది. అవునా కాదా? ఆప్షన్ సి ఒకసారి చెక్ చేయండి. ఆల్ అనిమల్స్ ఆర్ ఎయిదర్ బ్లాక్ ఆర్ వైట్ అంటున్నారు. ఓకేనా, అన్ని అనిమల్స్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. మనకు ప్రొవైడ్ చేసినటువంటి అనిమల్స్ మనం చూసుకున్నట్లయితే డాగ్స్ అండ్ క్యాట్స్. అవునా కాదా? సో ఎలిమినేట్. ఓకే, నెక్స్ట్ ఒకసారి చూడండి. ఓకేనా, కెనాట్ బి డిటర్మైన్డ్. ఓకేనా, డిటర్మైన్ చేయలేమంటున్నారు. సో మనం డిటర్మైన్ చేయొచ్చు కదా, సమ్ అనిమల్స్ ఆర్ బ్లాక్. ఓకేనా, సమ్ అనిమల్స్ ఆర్ వైట్ మనం డిటర్మైన్ చేయొచ్చు. సో క్లియర్గా అర్థమవుతుంది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకేనా, స్టేట్మెంట్ కంక్లూషన్స్. ఓకేనా, ఇక్కడ ఒకసారి అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి? ఓకేనా, రీడ్ ద కంక్లూషన్ అండ్ డిసైడ్ విచ్ ఆఫ్ ద కంక్లూషన్ రియలీ ఫాలోస్. అంటే కరెక్ట్గా ఓకేనా ఏదైతే కరెక్ట్ అయిన కంక్లూషన్ దాన్ని అడుగుతున్నారు. సో క్లియర్గా ఒకసారి చూద్దాం. సో స్టేట్మెంట్ ఆల్ టాయ్స్ ఆర్ బుక్స్. ఆల్ టాయ్స్ ఆర్ బుక్స్. ఓకేనా, ఆల్ బుక్స్ ఆర్ ట్రైన్స్ అన్నారు. ట్రైన్స్ అని పూర్తిగా రాసుకుందామండి. ఓకేనా, ఇక్కడ టాయ్స్ అని రాద్దాం. ఓకేనా, టీతో స్టార్ట్ అయింది కాబట్టి 2 words. ఓకేనా, సో అయితే ఇప్పుడు కంక్లూషన్స్ చూద్దాం. ఆల్ ట్రైన్స్ ఆర్ బాయ్స్ అంటున్నారు. అన్ని ట్రైన్స్ బాయ్స్ అయితే ఈ రీజియన్ ఓకేనా ఈ రీజియన్లో ఉన్నటువంటి ట్రైన్స్ బాయ్స్ అవడానికి ఛాన్స్ లేదు. సో కాబట్టి ఇది ఎలిమినేట్ అండి. అవునా, నెక్స్ట్ ఏమంటున్నారు? ఆల్ బుక్స్ ఆర్ టాయ్స్ అంటున్నారు. ఓకేనా, ఆల్ బుక్స్ ఆర్ టాయ్స్. అన్ని బుక్స్ టాయ్స్ అయితే ఈ రీజియన్లో ఉన్నటువంటి బుక్స్ టాయ్స్ అవడానికి ఛాన్స్ లేదు కదండి. సో ఆప్షన్ బి కూడా ఎలిమినేట్. నెక్స్ట్ చూడండి. సమ్ ట్రైన్స్ ఆర్ టాయ్స్. ఓకేనా, సమ్ ట్రైన్స్ ఆర్ టాయ్స్. ట్రైన్స్లో ఉన్నటువంటి సమ్ రీజియనే కదా ఇది. ఇది సమ్ రీజియనే, ఈ బుక్స్ కూడా సమ్ రీజియనే. సో సమ్ రీజియన్లో సమ్ ట్రైన్స్ ఆర్ బాయ్స్ అంటే ట్రైన్స్లో ఉన్నటువంటి సమ్ రీజియన్ టాయ్స్ అవడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా, క్లియర్గా అర్థమవుతుంది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఇన్సైడ్ ఏ సింగిల్ వెన్ డయాగ్రామ్ ఉన్నప్పుడు నో కానీ నాట్ కానీ వస్తే మనం ఎలిమినేట్ చేయొచ్చు అని చెప్పాను. సో క్లియర్గా ఆప్షన్ డి కూడా ఎలిమినేట్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ అంటే ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్టేట్మెంట్స్ కంక్లూషన్ మనకు ప్రొవైడ్ చేశారు. ఓకేనా, స్టేట్మెంట్ కంక్లూషన్. ఓకేనా, ఆల్ పెటల్ ఆర్ ఫ్లవర్స్. ఆల్ పెటల్ ఆర్ ఫ్లవర్స్. ఓకేనా, నెక్స్ట్ టైం ఇచ్చారు ఆల్ పెటల్ ఆర్ ఎల్లో అంటున్నారు. ఒకసారి చూడండి, ఆల్ పెటల్ ఆర్ ఎల్లో అంటున్నారు. అవునా, నెక్స్ట్ టైం ఇచ్చారు ఆల్ ఎల్లో ఆర్ ఫ్లవర్ అంటున్నారు. ఓకేనా, ఆల్ ఎల్లో ఆర్ ఫ్లవర్ అంటున్నారు. అంటే క్లియర్గా అర్థమవుతుంది పి తర్వాత ఎఫ్, ఇక్కడ పి తర్వాత ఎల్లో తర్వాత ఎఫ్. అంటే క్లియర్గా మరి మనము డయాగ్రామ్ ఏ విధంగా డ్రా చేసుకోవచ్చో చూడండి. ఓకేనా, ఓకేనా, ఇక్కడ ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనం ఏ స్టేట్మెంట్ తీసుకోవాలి? ఫస్ట్ చూడండి, ఆల్ పెటల్ ఆర్ ఎల్లో తీసుకుందాం. ఆల్ పెటల్ ఆర్ ఎల్లో. ఓకేనా, నెక్స్ట్ ఏంటి? ఆల్ ఎల్లో ఆర్ ఫ్లవర్స్. ఆల్ ఎల్లో ఆర్ ఫ్లవర్స్. ఓకే, అయితే ఇప్పుడు ఒకసారి 3 స్టేట్మెంట్స్ ఒకసారి చదువుదాం. కరెక్ట్గా సెట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఆల్ పెటల్ ఆర్ ఫ్లవర్స్. అన్ని పెటల్స్ ఫ్లవర్స్ కింద సైడ్ ఉంది, సరిపోయింది. ఆల్ పెటల్ ఆర్ ఎల్లో. ఓకేనా, ఆల్ పెటల్ ఆర్ ఎల్లో. ఓకేనా, ఎల్లో కింద సైడ్ పెటల్ అనేటటువంటి వర్డ్ ఉండడం జరిగింది. అవునా, ఆల్ ఎల్లో ఆర్ ఫ్లవర్స్. అన్ని ఎల్లో కూడా ఫ్లవర్స్ కింద సైడ్ ఉండడం జరిగింది. సో ఇప్పుడు మనం డ్రా చేసినటువంటి డయాగ్రామ్ అక్యురేట్. అవునా, అయితే ఇప్పుడు కంక్లూషన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆల్ ఫ్లవర్స్ ఆర్ ఎల్లో అంటున్నారు. అన్ని ఫ్లవర్స్ ఎల్లో అంటున్నారు. అన్ని ఫ్లవర్స్ ఎల్లో అయితే మరి ఈ రీజియన్ ఎల్లో అవడానికి ఛాన్స్ లేదు కదండి. అంటే కంక్లూజన్ 1 రాంగ్. కంక్లూజన్ 2 చూడండి, ఆల్ ఎల్లో ఆర్ పెటల్స్ అంటున్నారు. ఆల్ ఎల్లో ఆర్ పెటల్స్.
ఆల్ ఎల్లో ఆర్ పెటల్స్ అయితే మరి ఈ రీజియన్ ఏమవ్వాలండి, ఈ ఎల్లో రీజియన్ ఏమవ్వాలి, పెటల్స్ అవ్వడానికి ఛాన్స్ లేదు. సో అంటే కంక్లూషన్ 2 కూడా రాంగ్, అవునా? సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, ఏ కంక్లూషన్ ఫాలో కాలేదు, అంటే నన్ కంక్లూషన్ ఫాలోస్ ఉన్నటువంటి ఆప్షన్ మన ఆన్సర్ అవడం జరుగుతుంది, విచ్ ఈస్ ఆప్షన్ ఏ. క్లియర్? నెక్స్ట్ చూడండి, ఆల్ ల్యాప్టాప్స్ ఆర్ స్టేట్మెంట్స్ చూద్దామండి. ఆల్ ల్యాప్టాప్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్. ఆల్ ల్యాప్టాప్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్. ఓకే, ఆల్ ఎలక్ట్రానిక్స్ ఎమిట్స్ రేడియేషన్. ఆల్ ఎలక్ట్రానిక్స్ ఎమిట్స్ రేడియేషన్. ఆల్ ఎలక్ట్రానిక్స్ ఆర్ రేడియేషన్. ఓకేనా? కంక్లూషన్ చూద్దామండి. ఓకేనా? ఆల్ ల్యాప్టాప్ ఆర్ రేడియేషన్ లేదా ఆల్ ల్యాప్టాప్ ఎమిట్ రేడియేషన్ అంటున్నారు. అన్ని ల్యాప్టాప్స్ రేడియేషన్ అంటున్నారు. అన్ని ల్యాప్టాప్స్ ఇన్సైడ్ ద రేడియేషన్ కాబట్టి కంక్లూషన్ 1 కరెక్ట్. ఓకేనా? నెక్స్ట్ సమ్ రేడియేషన్ కాస్ట్ బై ఎలక్ట్రానిక్స్ అంటే సమ్ రేడియేషన్ ఆర్ ఎలక్ట్రానిక్స్. సమ్ రేడియేషన్, ఓకేనా, రేడియేషన్ లో ఉన్నటువంటి సమ్ రీజియన్ ఎలక్ట్రానిక్స్ అంటున్నారు. అంటే ఏంటి, సమ్ రేడియేషన్ రీజియన్ ఏంటి, ఎలక్ట్రానిక్స్ రావడానికి ఛాన్స్ ఉంది, ల్యాప్టాప్ రావడానికి కూడా ఛాన్స్ ఉంది, అవునా కదా? సమ్ రేడియేషన్ కాస్ట్ బై ఎలక్ట్రానిక్స్. సమ్ రీజియన్ లో ఉన్నటువంటి రేడియేషన్ యొక్క సమ్ రీజియన్ లో ఎలక్ట్రానిక్స్ ల్యాప్టాప్స్ రెండు ఉండడం జరిగింది కాబట్టి ఇది కూడా రైటే, అవునా? అంటే క్లియర్ గా ఏమర్థం అవుతుంది, బోత్ కంక్లూషన్ ఫాలోస్, ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ చూడండి స్టేట్మెంట్, ఆల్ డ్రెస్సెస్ ఆర్ క్లాత్స్. ఆల్ డ్రెస్సెస్ ఆర్ క్లాత్స్. ఓకే, నెక్స్ట్ ఏమన్నారు, ఆల్ క్లాత్స్ ఆర్ యాన్స్ అంటున్నారు. ఓకేనా? ఆల్ CRY అనుకుందాం. ఓకే, అయితే ఇప్పుడు చూడండి కంక్లూషన్, ఇది స్టేట్మెంట్స్ అండి. ఓకేనా? ఇప్పుడు కంక్లూషన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆల్ డ్రెస్సెస్ ఆర్ యాన్స్ అంటున్నారు, అన్ని డ్రెస్సెస్ ఇన్సైడ్ Y. ఓకేనా? సో కరెక్ట్. నెక్స్ట్ సమ్ యాన్స్ ఆర్ క్లాత్స్ అంటున్నారు. ఓకేనా? యాన్స్ లో ఉన్నటువంటి సమ్ రీజియన్, యాన్స్ లో ఉన్నటువంటి సమ్ రీజియన్ ఇదే కదా, ఇందులో ఏమేమి ఉన్నాయండి, క్లాత్స్ ఉంది, డ్రెస్సెస్ ఉంది. వాళ్ళు ఏమంటున్నారు, సమ్ యాన్స్ ఆర్ క్లాత్స్ అంటున్నారు. యాన్స్ ఇన్సైడ్ లో క్లాత్స్ ఉంది, డ్రెస్సెస్ కూడా ఉంది. అయితే క్లియర్ గా వాళ్ళు ప్రొవైడ్ చేసిన దాని ప్రకారం సమ్ యాన్స్ లో క్లాత్స్ కూడా ఉంది కాబట్టి ఇది కూడా రైటే. సో బోత్ కంక్లూషన్ ఫాలోస్ అనేది మన ఆన్సర్ అవడం జరుగుతుంది, విచ్ ఈజ్ ఇన్ ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్? ఓకేనా? ఆల్ యుటెన్సిల్స్ ఆర్ పాట్స్. ఆల్ యుటెన్సిల్స్ ఆర్ పాట్స్. ఆల్ పాట్ ఆర్ వెట్ సాయిల్. ఓకేనా? W అనుకుందాం. ఓకేనా? అయితే ఇప్పుడు స్టేట్మెంట్స్ అయిపోయిందండి. ఇప్పుడు కంక్లూషన్ 1 by 1 చూద్దాం. ఆల్ యుటెన్సిల్స్ ఆర్ వెట్ సాయిల్స్ అంటున్నారు. అన్ని యుటెన్సిల్స్, ఓకేనా, యుటెన్సిల్స్ అన్ని వెట్ సాయిల్స్ ఇన్సైడ్ ఉంది అంటున్నారు. అన్ని యుటెన్సిల్స్ వెట్ సాయిల్ ఇన్సైడ్ ఉంది కదా, సో క్లియర్. సో కంక్లూషన్ 1 కరెక్ట్, అవునా? నెక్స్ట్ సమ్ వెట్ సాయిల్ ఆర్ పాట్. ఓకేనా? వెట్ సాయిల్ అంటే సమ్ వెట్ సాయిల్ అంటే వెట్ సాయిల్ యొక్క సమ్ రీజియన్, వెట్ సాయిల్ యొక్క సమ్ రీజియన్ ఇదే కదా. సో ఈ సమ్ రీజియన్ వచ్చేసి పార్ట్ అవడానికి ఛాన్స్ ఉంది అంటున్నారు. ఈ సమ్ రీజియన్ లో పార్ట్ కూడా ఉంది కదా, సో అయితే ఈ కంక్లూషన్ 2 కూడా కరెక్టే. సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, బోత్ కంక్లూషన్ ఫాలోస్ అనేటటువంటిది మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. క్లియర్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఆల్ బిస్కెట్స్ ఆర్, ఓకేనా, మిల్లెట్స్ అంటున్నారు. ఆల్ బిస్కెట్స్ ఆర్ మిల్లెట్స్. మీరు కూడా నాతో పాటు ప్యారలల్ గా సాల్వ్ చేయండి. ఓకేనా? ఆల్ మిల్లెట్స్ ఆర్ గ్రెయిన్స్ అంటున్నారు. ఆల్ మిల్లెట్స్ ఆర్ గ్రెయిన్స్, అవునా? ఓకే, అయితే ఇప్పుడు స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇప్పుడు కంక్లూషన్ ఒకసారి చూద్దాం. ఆల్ బిస్కెట్స్ ఆర్ గ్రెయిన్స్. అన్ని బిస్కెట్స్ గ్రెయిన్స్ అవడానికి ఛాన్స్ ఉంది. ఆల్ బిస్కెట్స్ ఆర్ ఇన్సైడ్ గ్రెయిన్స్. కంక్లూషన్ 1 రైట్, అవునా కదా? ఓకే, ఆల్ గ్రెయిన్స్ ఆర్ మిల్లెట్స్. ఓకేనా? అన్ని గ్రెయిన్స్ మిల్లెట్స్ అయితే మరి ఈ రీజియన్ ఏంటి, ఓకేనా, ఈ గ్రెయిన్స్. ఓకేనా? ఇక్కడ ఏమంటున్నారు, ఆల్ గ్రెయిన్స్ అంటున్నారు, అన్ని గ్రెయిన్స్ మిల్లెట్స్ అంటున్నారు. ఈ రీజియన్ లో ఉన్న గ్రెయిన్స్ మిల్లెట్స్ కాదు కదా, అంటే వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి కంక్లూషన్ 2 రాంగ్. దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, ఓన్లీ కంక్లూషన్ 1 ఫాలోస్. ఓన్లీ కంక్లూషన్ 1 ఫాలోస్, విచ్ ఈజ్ ఇన్ ఆప్షన్ సి. క్లియర్? సో ఆప్షన్ సి అనేది ఇక్కడ మన ఆన్సర్ అవడం జరుగుతుంది. ఇంతసేపు మనం బోత్ కంక్లూషన్ ఫాలోస్ 2-3 సమ్స్ కంటిన్యూస్ గా చూసాం. ఇక్కడ చూడండి, ఇది కూడా బోత్ కంక్లూషన్ అనే విధంగానే ఉంటుంది. ఓకేనా? కానీ చిన్న లాజిక్ తో మారిపోతుంది, అక్కడ కొంచెం హుషారుగా చూసి అబ్జర్వ్ చేయాలి. క్లియర్? నెక్స్ట్ చూడండి, ఆల్ పింక్ ఆర్ ఫ్లవర్స్. ఆల్ పింక్ ఆర్ ఫ్లవర్స్. ఓకేనా? ఆల్ పింక్ ఆర్ ఫ్లవర్స్ అంటున్నారు, అవునా? నెక్స్ట్ ఆల్ ఫ్లవర్స్ ఆర్ సెంటెడ్. ఓకేనా? ఆల్ ఫ్లవర్స్ ఆర్ సెంటెడ్. అయితే ఇప్పుడు కంక్లూషన్స్ ఒకసారి చూద్దాము. సమ్ ఫ్లవర్స్ ఆర్ పింక్ అంటున్నారు. ఫ్లవర్స్ లో ఉన్నటువంటి సమ్ పింక్ కరెక్టే కదా. సో ఫ్లవర్స్ లో ఉన్నటువంటి సమ్ రీజియన్ పింక్ అవ్వడం జరుగుతుంది అంటున్నారు, కరెక్టే. సో కంక్లూషన్ 1 రైట్. ఓకేనా? ఇప్పుడు కంక్లూషన్ 2, సమ్ సెంటెడ్ అంటే సెంటెడ్ లో ఉన్నటువంటి సమ్ రీజియన్ ఫ్లవర్స్ అవుతుంది అంటున్నారు. సెంటెడ్ లో ఉన్నటువంటి సమ్ రీజియన్ ఇదే కదండి, ఫ్లవర్స్, అదే విధంగా పింక్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. వాళ్ళు ఏమంటున్నారు, సమ్ సెంటెడ్ రీజియన్ ఆర్ ఫ్లవర్స్ అంటున్నారు. అంటే సెంటెడ్ లో ఉన్నటువంటి సమ్ రీజియన్ ఫ్లవర్స్ అయింది కదా, సో అంటే వాళ్ళు ప్రొవైడ్ చేసిన కంక్లూషన్ 2 కూడా కరెక్టే. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, ఓకే, ఆల్ కంక్లూషన్ ఫాలోస్ లేదా బోత్ కంక్లూషన్ ఫాలోస్ అన్నటువంటిదే మన ఆన్సర్, అవునా? సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్, ఆల్ కంక్లూషన్ ఫాలోస్. క్లియర్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. స్టేట్మెంట్ కంక్లూజన్. ఆల్ డాల్స్ ఆర్ గిఫ్ట్స్. ఆల్ డాల్స్ ఆర్ గిఫ్ట్స్. జీ తీసుకుంటాను, ఓకేనా? ఆల్ గిఫ్ట్స్ ఆర్ టాయ్స్.
ఆల్ గిఫ్ట్స్ ఆర్ టాయ్స్. ఓకేనా, అయితే ఇప్పుడు కంక్లూషన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా, ఆల్ గిఫ్ట్స్ ఆర్ టాయ్స్ అంటున్నారు. ఓకేనా, అన్ని గిఫ్ట్స్ టాయ్సే. ఓకేనా, ఆల్ గిఫ్ట్స్ ఆర్, ఓకేనా, అన్ని గిఫ్ట్స్ టాయ్స్ కింద సైడ్ ఉంది కదా, సో కరెక్టే. ఓకేనా, సమ్ టాయ్స్ ఆర్ గిఫ్ట్. ఓకేనా, టాయ్స్ కింద సైడ్ లో ఉన్నటువంటి రీజియన్. ఓకేనా, ఇక్కడ ఒకసారి చూడండి, సమ్ టాయ్స్ అన్నారు, టాయ్స్ కి సమ్ రీజియన్ ఇదే కదా, అగైన్ సమ్ రీజియన్ ఇది. అందులో ఏముందండి, ఓకే, ఇక్కడ చూసినట్లయితే గిఫ్ట్స్ ప్రొవైడ్ చేశారు, అదేవిధంగా డాల్స్ ప్రొవైడ్ చేశారు. వాళ్ళు ఏమన్నారు, సమ్ టాయ్స్ ఆర్ గిఫ్ట్స్ అంటున్నారు. ఒక టాయ్స్ లో ఉన్న సమ్ రీజియన్ లో గిఫ్ట్ ఉండడం జరుగుతుంది, అయితే కరెక్టే కదా. సో అంటే ఇక్కడ బోత్ కంక్లూషన్ ఫాలోస్. ఇక్కడ గిఫ్ట్ టాయ్స్ మధ్యలోనే జరుగుతుంది. ఆల్ గిఫ్ట్స్ ఆర్ టాయ్స్ కరెక్టే. సమ్ టాయ్స్, టాయ్స్ లో సమ్ రీజియన్ లో గిఫ్ట్ వస్తుందా రాదా, సో గిఫ్ట్ రావడం జరుగుతుంది, అంటే వాళ్ళు ప్రొవైడ్ చేసిన రెండు కంక్లూషన్స్ కరెక్టే, అవునా కదా. సో అంటే ఇక్కడ ఆన్సర్ అంటే బోత్ కంక్లూషన్ 1 and 2 ఫాలోస్. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, స్టేట్మెంట్ కంక్లూషన్. ఆల్ డయాగ్రామ్స్ ఆర్ షేప్స్. ఆల్ డయాగ్రామ్స్ ఆర్ షేప్స్. ఓకేనా, ఆల్ షేప్స్ ఆర్ 3D, 3 dimensions. ఓకేనా, అయితే ఇప్పుడు కంక్లూషన్ చూద్దాం. ఆల్ 3 dimensions ఆర్ డయాగ్రామ్స్ అంటున్నారు. అన్ని 3 dimensions డయాగ్రామ్స్ అయితే మరి ఈ రీజన్ ఏం కావాలి. ఓకేనా, ఈ రీజన్ అవ్వడానికి ఛాన్సే లేదు. వాళ్ళు ఏమంటున్నారు, అన్ని 3 dimensions డయాగ్రామే అంటున్నారు. సో రాంగ్. కంక్లూషన్ 1 రాంగ్. కంక్లూషన్ 2 చూడు, ఆల్ షేప్స్ ఆర్ డయాగ్రామ్స్ అండి, అవునా కదా. సో అయితే ఆల్ షేప్స్ ఆర్ డయాగ్రామ్స్, ఇక్కడ చూడండి అన్ని షేప్స్ డయాగ్రామ్స్ అయితే మరి ఈ రీజన్ ఏం కావాలండి. ఓకేనా, ఈ షేప్స్ అని డయాగ్రామ్ అవడానికి ఇక్కడ ఛాన్సే లేదు అకార్డింగ్ టు డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్, అవునా కదా. సో కాబట్టి ఇక్కడ రెండు రాంగే. సో నో కంక్లూషన్ ఫాలోస్. నో కంక్లూషన్ ఫాలోస్. సో ఇదే మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. క్లియర్. ఓకే, స్టేట్మెంట్స్ ఇక్కడ కంక్లూషన్ ఇచ్చారు. ఆల్ మ్యాట్స్ ఆర్ కాయర్. ఆల్ మ్యాట్స్ ఆర్ సి అనుకుందాం దిట్టంగా. ఓకేనా, సో ఆల్ సి ఆర్ జూట్. ఓకే, అయితే ఇప్పుడు కంక్లూషన్ చూద్దాం. ఆల్ జూట్ ఆర్ కాయర్ అంటున్నారు. ఓకేనా, అన్ని జూట్స్ కాయర్ అయితే ఈ రీజన్ అవడానికి ఛాన్స్ లేదు కదండి. ఓకేనా, ఈ రీజన్ అవడానికి ఛాన్స్ లేదు, అంటే వాళ్ళు ప్రొవైడ్ చేసింది రాంగ్. ఓకేనా, ఈ ఫస్ట్ కంక్లూషన్ రాంగ్. నెక్స్ట్ చూడండి, ఆల్ మ్యాట్స్ ఆర్ జూట్. ఓకేనా, అన్ని మ్యాట్స్ జూటే అంటున్నారు. అన్ని మ్యాట్స్ జూట్ ఇన్సైడే ఉంది కదా, సో కరెక్టే కదా. మరి ఆల్ మ్యాట్స్ ఆర్ జూట్ అంటే 2 కరెక్ట్, 1 రాంగ్. సో దీన్ని బట్టి ఏం అర్థం అవుతుంది, ఓన్లీ కంక్లూషన్ 2 ఫాలోస్, అవునా కదా. సో ఓన్లీ కంక్లూషన్ 2 ఫాలోస్ విచ్ ఈజ్ ఇన్ ఆప్షన్ బి. ఓకే, ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకేనా, 3 స్టేట్మెంట్స్ ఆర్ ఫాలోడ్ బై 1, 2, 3. యూ హ్యావ్ టు కన్సిడర్ ఓకేనా దీస్ స్టేట్మెంట్స్ టు బి ట్రూ ఈవెన్ ఇఫ్ దే సీమ్ టు బి అట్ వేరియన్స్ విత్ కామన్లీ నోన్ ఫ్యాక్ట్స్. ఓకేనా, అయితే స్టేట్మెంట్స్ ప్రొవైడ్ చేస్తారు, కంక్లూషన్స్ ఏది కరెక్ట్ చూద్దాం. స్టేట్మెంట్స్, ఓకేనా, కంక్లూషన్స్ 1 by 1. ఓకేనా, సమ్ పెన్సిల్స్ ఆర్ ల్యాంటన్స్. ఓకేనా, ఇక్కడ ఒకసారి చూడండి, సమ్ పెన్సిల్స్ ఆర్, సమ్ రీజన్ అంటే ఎలా డ్రా చేసుకోవాలో మనకు ఆల్రెడీ ఐడియా ఉంది. ఓకేనా, ల్యాంటన్స్. సమ్ ల్యాంటన్స్ ఆర్ రబ్బర్స్. సమ్ ల్యాంటన్స్ ఆర్ రబ్బర్స్. ఓకేనా, నెక్స్ట్ ఏమంటున్నారు, సమ్ క్యాండీస్ ఆర్ పెన్సిల్స్ అంటున్నారు. సో పెన్సిల్స్ దగ్గర క్యాండీస్, సమ్ క్యాండీస్ ఆర్ పెన్సిల్స్. ఓకేనా, ఇప్పుడైతే మనము స్టేట్మెంట్ ప్రకారం డ్రా చేసుకునేసాం. ఇప్పుడు కంక్లూషన్ చూద్దాం. సమ్ క్యాండీస్ ఆర్ ల్యాంటన్స్. ఓకేనా, క్యాండీస్ కి ల్యాంటన్స్ కి లింక్ అనేది లేదు, అవునా కదా. సో కంక్లూషన్ 1 రాంగ్. నెక్స్ట్ సమ్ రబ్బర్స్ ఆర్ క్యాండీస్. సమ్ రబ్బర్స్ ఆర్ క్యాండీస్, అవునా కదా. సో అయితే ఇది కూడా లింక్ అనేది లేదు. దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ ఓకేనా రబ్బర్ అండ్ క్యాండీస్ యాజ్ వెల్ as దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ ల్యాంటన్స్ అండ్ క్యాండీస్, అవునా కదా. నెక్స్ట్ థర్డ్ వన్ ఏమి ఇచ్చారు, ఆల్ పెన్సిల్స్ ఆర్ రబ్బర్స్ అంటున్నారు. అన్ని పెన్సిల్స్ రబ్బర్స్, దర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ పెన్సిల్స్ అండ్ రబ్బర్స్. సో 3 రాంగే. సో క్లియర్ గా ఏమర్థం అవుతుందండి. ఓకేనా, సో ఎయిదర్ కంక్లూషన్ కాదు, ఏది నన్ ఆఫ్ ది కంక్లూషన్ ఫాలోస్. ఆప్షన్ సి లో మనకు కరెక్ట్ గా ప్రొవైడ్ చేశారు. చూడండి, ఏ కంక్లూషన్ ఫాలో అవ్వడానికి ఇక్కడ ఛాన్సే లేదు, అన్ని రాంగే. సో ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. క్లియర్. సో అంటే ఈ విధంగా డయాగ్రామ్ మనం డ్రా చేసుకున్న తర్వాత ఓకేనా, కంక్లూషన్స్ లో మనకు ఓన్లీ ఈ విధంగా సమ్ ఆల్ మనకు ప్రొవైడ్ చేసినప్పుడు డయాగ్రామ్ మనం ఏ విధంగా మనం చేంజ్ చేయకుండా ఉన్నటువంటి డయాగ్రామ్ ప్రకారం థింక్ చేసి ఆన్సర్ చేస్తే చాలు. ఓకేనా, అదే కంక్లూషన్స్ లో మనకి నో కంక్లూషన్ లేదా పాసిబిలిటీ కంక్లూషన్ ఇచ్చినప్పుడు మారుతుంది. ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఓకే. ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఏమి ఇచ్చారు, కంక్లూషన్ లాజికల్లీ ఫాలోస్. ఓకేనా, సో అయితే ఇచ్చినటువంటి దాని ప్రకారం మీరు సాల్వ్ చేయండి అంటున్నారు. ఓకే, స్టేట్మెంట్స్ కంక్లూషన్స్. సమ్ గూడ్స్ ఆర్ బ్యూటిఫుల్. సమ్ గూడ్స్ ఆర్ బ్యూటిఫుల్. ఓకేనా, సమ్ రీజన్ ఇలా ఉండడం జరుగుతుంది, అవునా కదా. నెక్స్ట్ ఏమంటున్నారు, సమ్ బ్యూటిఫుల్ ఆర్ కాస్ట్లీ. సమ్ బ్యూటిఫుల్ ఆర్ కాస్ట్లీ, సి తీసుకుంటాను. ఓకేనా, అయితే ఇప్పుడు కంక్లూషన్ చూద్దాం. ఓకేనా, సమ్ గూడ్స్ ఆర్ కాస్ట్లీ. ఓకేనా, గూడ్స్ కి కాస్ట్లీకి లింక్ లేదు, అవునా. సో కంక్లూషన్ 1 రాంగ్. కంక్లూషన్ 2 చూద్దాం. ఓకేనా, ఆల్ కాస్ట్లీ ఆర్ బ్యూటిఫుల్. అన్ని కాస్ట్లీ బ్యూటిఫుల్ అంటున్నారు, కానీ వాళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తారు, ఓన్లీ సమ్ బ్యూటిఫుల్ ఆర్ కాస్ట్లీ అన్నారు, కానీ వీళ్ళు ఆల్ ఇచ్చారు. అంటే మీనింగ్ అంటే ఇది కూడా రాంగే. అంటే క్లియర్ గా అర్థమవుతుంది, నెయిదర్ కంక్లూషన్ 1 నార్ కంక్లూషన్ 2 ఫాలోస్. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఏది ఫాలో అవడానికి ఛాన్సే లేదు, అవునా కదా. ఓకే, చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్టేట్మెంట్స్ కంక్లూషన్. స్టేట్మెంట్స్ చూడండి, సమ్ స్కార్ఫ్స్ ఆర్ షాల్స్. ఇక్కడ 2 S తో స్టార్ట్ అవ్వడం జరిగింది, సో కాబట్టి పూర్తిగా రాసుకుంటే బెటర్.
స్కార్ఫ్స్, సమ్ స్కార్ఫ్స్ ఆర్ షాల్స్ అంటున్నారు. ఓకే, సమ్ షాల్స్ ఆర్ మఫ్లర్స్, సమ్ షాల్స్ ఆర్ మఫ్లర్స్ ఎం తీసుకుందాం. అవునా? అయితే ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సమ్ స్కార్ఫ్స్ ఆర్ మఫ్లర్స్ అంటున్నారు. సమ్ స్కార్ఫ్స్ కి మఫ్లర్స్ కి కనెక్షన్ లేదు. సో కాబట్టి ఈ ఫస్ట్ వన్ నేను ఎలిమినేట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏంటి? సమ్ మఫ్లర్స్ ఆర్ షాల్స్. ఇక్కడ చూడండి, సమ్ మఫ్లర్స్ ఆర్ షాల్స్, సమ్ మఫ్లర్స్ ఆర్ షాల్స్. షాల్స్ కి మఫ్లర్స్ కి సమ్ రీజియన్ ఉంది కదా. సో కాబట్టి ఈ సెకండ్ వన్ రైట్, సెకండ్ వన్ రైట్. ఓకేనా, నేను సెకండ్ వన్ రైట్ అండి. ఓకేనా, వాళ్ళు ప్రొవైడ్ చేసిన లాజిక్ ప్రకారం సెకండ్ వన్ రైట్. అంటే మీనింగ్ ఏంటి? ఓన్లీ కంక్లూషన్ 2 ఫాలోస్, 1 రాంగ్ 2 ఫాలోస్. ఓన్లీ 2 ఫాలోస్ ఎక్కడుంది? ఆప్షన్ ఏలో ఇచ్చారు. ఓన్లీ కంక్లూషన్ 2 ఫాలోస్ అనేటటువంటిది మన ఆన్సర్ అవడం జరుగుతుంది. క్లియర్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. స్టేట్మెంట్స్ కంక్లూషన్ మనకు ప్రొవైడ్ చేశారు. అవునా కదా? ఇక్కడ ఒకసారి చూసినట్లయితే సమ్ యానిమల్స్ ఆర్ ప్లాంట్స్, సమ్ యానిమల్స్ ఆర్ ప్లాంట్స్, సమ్ ప్లాంట్స్ ఆర్ బర్డ్స్, సమ్ ప్లాంట్స్ ఆర్ బర్డ్స్. నో డక్ ఈస్ అన్ అనిమల్, నో డక్ ఈస్ అన్ అనిమల్, నో డక్ ఈస్ అన్ అనిమల్. ఓకే, అయితే ఇప్పుడు కంక్లూషన్ చూద్దాం. నో అంటే దీనికి కనెక్షన్ లేదని మీనింగ్ ఇక్కడ ఇంటూ మార్క్. క్లియర్? ఓకే, సమ్ డక్స్ ఆర్ బర్డ్స్ అంటున్నారు. ఇక్కడ ఒకసారి చూడండి, డక్స్ కి బర్డ్స్ కి ఎటువంటి కనెక్షన్ లేదు, కానీ వాళ్ళు ఏమంటున్నారు? సమ్ డక్స్ ఆర్ బర్డ్స్ అంటున్నారు. సో అయితే కంక్లూషన్ 1 రాంగ్. ఓకేనా, కంక్లూషన్ 2 చూడండి. నో బర్డ్ ఈస్ అన్ అనిమల్ అంటున్నారు. నో బర్డ్ ఈస్ అన్ అనిమల్. ఓకేనా, బర్డ్ అండ్ అనిమల్, అనిమల్ అండ్ బర్డ్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే రెండు ఒకే వెన్ డయాగ్రామ్ లో ఉండడం జరిగింది కదా. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ బర్డ్ అండ్ ఈ విధంగా డక్స్ గురించి అడిగినట్లయితే పర్వాలేదు, కానీ ఇక్కడ వాళ్ళు ఏం అడిగారండి? ఓకేనా, అనిమల్ కి బర్డ్ కి ప్రొవైడ్ చేశారు. ఇవి రెండు సింగిల్ వెన్ డయాగ్రామ్ లో ఉన్నప్పుడు, ఓకేనా, సింగిల్ వెన్ డయాగ్రామ్ లో ఉన్నప్పుడు నో వచ్చినా నాట్ వచ్చినా ఆ కంక్లూషన్ ఎలిమినేట్ చేయాలి. ఓకేనా, డస్ నాట్ ఫాలో అని చెప్పడం జరిగింది. సో నో ప్రొవైడ్ చేశారు, ఎలిమినేట్. కానీ అవి రెండు సింగిల్ వెన్ డయాగ్రామ్ లో ఉంది కాబట్టి ఎలిమినేట్ చేసాం. క్లియర్? ఓకే, సమ్ అనిమల్స్ ఆర్ బర్డ్స్. ఓకేనా, సమ్ అనిమల్స్ ఆర్ బర్డ్స్. అవునా కదా? సో ఇక్కడ నార్మల్ గా ఇన్సైడ్ సింగిల్ వెన్ డయాగ్రామ్ ఉన్నప్పుడు కానీ ఎటువంటి కనెక్షన్ లేదు కాబట్టి, ఓకేనా, సమ్ అనిమల్స్ ఆర్ బర్డ్స్. ఓకే, అనిమల్స్ కి బర్డ్స్ కూడా ఇక్కడ కనెక్షన్ లేదు కాబట్టి థర్డ్ వన్ కూడా మనం ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. సో క్లియర్ గా ఏమర్థం అవుతుందండి? నన్ ఆఫ్ ది కంక్లూజన్ ఫాలోస్. సో ఆప్షన్ సి లో మనకు ప్రొవైడ్ చేశారు చూసారా. సో ఇదే మన ఆన్సర్ అవడం జరుగుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్టేట్మెంట్స్ కంక్లూషన్స్. ఓకేనా, సో స్టేట్మెంట్స్ ఏం ప్రొవైడ్ చేశారు? ఆల్ షాంపూస్ ఆర్ బ్రషెస్, all shampoos are brushes. Okay, next some brushes are conditioners, some brushes are conditioners. Okay, no conditioner is a towel, no conditioner is a towel. టీ తీసుకున్నాను. అవునా కదా? అయితే ఇప్పుడేమన్నా కంక్లూషన్ చూద్దామండి. ఓకేనా, సో సమ్ టవల్స్ ఆర్ కండిషనర్స్ అంటున్నారు. సమ్ టవల్స్ ఆర్ కండిషనర్స్. ఓకేనా, ఇక్కడ టవల్స్ కి కండిషనర్స్ కి లింక్ లేదని వాళ్ళు కండిషనర్ లో ఇచ్చారు. మరి ఎలా ఉంటుంది? సమ్ టవల్స్ కండిషనర్స్ లింక్ అనేది ఉండదండి. ఓకేనా, దర్ ఈస్ నో కనెక్షన్ అంటే సమ్ రీజియన్ కొంత భాగం కూడా రావడానికి ఛాన్సే లేదు. సో కంక్లూషన్ 1 ఓకేనా డస్ నాట్ ఫాలోస్, రాంగ్ అన్నమాట. ఓకేనా, కంక్లూషన్ 2 చూద్దాం. నో షాంపూ ఈస్ ఏ టవల్. ఓకేనా, నో షాంపూ ఈస్ ఏ టవల్ అంటున్నారు. ఓకేనా, షాంపూకి టవల్ కి కనెక్షన్ లేదు అంటున్నారు. కంక్లూషన్ 2 నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు కంక్లూషన్ 3 ఒకసారి చూద్దాం. ఓకేనా, సో సమ్ బ్రషెస్ ఆర్ షాంపూస్ అంటున్నారు. సమ్ బ్రషెస్ ఆర్, సమ్ రీజియన్ లో ఉన్నటువంటి బ్రషెస్ ఏంటి? ఓకేనా, అంటే సమ్ బ్రషెస్ అంటే, ఓకేనా, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సమ్ బ్రషెస్. ఓకేనా, బ్రషెస్ లో ఉన్నటువంటి సమ్ రీజియన్ ఒకసారి చూడాలి. బ్రషెస్ లో ఉన్నటువంటి సమ్ రీజియన్ షాంపూసే కదా. సో వాళ్ళు ఏమంటున్నారు? అదే అంటున్నారు. సమ్ బ్రషెస్ ఆర్ షాంపూస్ అంటే బ్రషెస్ లో ఉన్నటువంటి సమ్ రీజియన్ ఏంటి? షాంపూస్. బ్రషెస్ లో ఉన్నటువంటి సమ్ రీజియన్ ఏంటి? షాంపూస్. కరెక్టే కదా? సో థర్డ్ కంక్లూషన్ కరెక్ట్. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సెకండ్ కంక్లూషన్ లో నో ఇచ్చారు, కాకపోతే ఇన్సైడ్ ఏ సింగిల్ వెన్ డయాగ్రామ్ లో ఉన్నటువంటి ఓకేనా పదాలకి వర్డ్స్ కి వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు. ఇక్కడ నో అనేటటువంటి కంక్లూజన్ ఓకేనా ఇక్కడ ఇంటూ మార్క్ తో ఇండివిజువల్ గా ఉన్నటువంటి టర్మ్ కి ప్రొవైడ్ చేసినప్పుడు ఎలా చేయాలి? ఓకేనా, ఇందాక క్వశ్చన్ మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇన్సైడ్ ఏ సింగిల్ వెన్ డయాగ్రామ్ ఉన్నటువంటి ఓకేనా అనిమల్ కి బర్డ్ కి నో కంక్లూషన్ ఇచ్చారు. చూడండి, నో బర్డ్ ఈస్ అన్ అనిమల్ అని ఇచ్చారు. సో ఇన్సైడ్ ఏ సింగిల్ వెన్ డయాగ్రామ్ ఉన్నటువంటి దానికి నో కంక్లూషన్ ఇచ్చినట్లయితే మనం రాంగ్ అని చెప్పాం. అవునా కదా? కానీ ఇక్కడ నో కంక్లూషన్ దేనికి ప్రొవైడ్ చేస్తారో అబ్జర్వ్ చేయండి. నో షాంపూ ఈస్ ఏ టవల్. ఓకేనా, షాంపూ ఏమో ఎక్కడుంది, టవల్ ఏమో ఎక్కడుంది. ఓకేనా, ఇవి రెండు ఇన్సైడ్ సింగిల్ వెన్ డయాగ్రామ్ కాదు. ఈ విధంగా వచ్చినప్పుడు పాసిబిలిటీ ఉందా లేదా అని కూడా మనం ఒకసారి చెక్ చేయాలి. ఎప్పుడు నో కంక్లూషన్ ఇచ్చినప్పుడు అవి రెండు ఇన్సైడ్ సింగిల్ వెన్ డయాగ్రామ్ కాకుండా ఇండివిజువాలిటీగా ఉన్నప్పుడు సో అలాంటి సిచ్యువేషన్ ఏం చేయాలి? పాసిబిలిటీ డయాగ్రామ్ కూడా చెక్ చేయాలి. డైరెక్ట్గా మనం డిసైడ్ చేయడానికి కుదరదు. ఓకేనా, వాళ్ళు ఏమంటున్నారు? అకార్డింగ్ టు ద స్టేట్మెంట్ ప్రకారం చూసినట్లయితే ఓకేనా నో కండిషనర్ ఇస్ ఏ టవల్. కండిషనర్ కి టవల్ కి మాత్రమే లింక్ ఉండకూడదు అంటున్నారు. అవునా కాదా?
ఓకే, అంతేగాని సో టవల్కి ఓకే ఇక్కడ ప్రొవైడ్ చేసినటువంటి బ్రషెస్కి లేదా టవల్కి లేదా షాంపూస్కి కనెక్షన్ ఉండొచ్చండి. ఏ విధంగా ఒకసారి చూడండి, నేను ఎలా డ్రా చేయొచ్చు. ఇప్పుడు ఈ టవల్ అనేటటువంటి డయాగ్రామ్ని నేను ఇలా డ్రా చేస్తాను అనుకుందాం. టీ అనేటటువంటి డయాగ్రామ్ టవల్ అనుకుందాం. ఓకేనా, ఓకే. మనం ఈ విధంగా డ్రా చేసినా కానీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ని మనం ఉల్లంఘించకుండా అగెన్స్ట్గా మనం వెళ్లకుండా ఉంటే చాలు. పాసిబిలిటీ డయాగ్రామ్ కూడా మనం డ్రా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఓకేనా, ఒకసారి ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీ అనేటటువంటి డయాగ్రామ్ ఇక్కడ లేదు అనుకుందాం. ఓకేనా, ఇక్కడ లేదు. సో జస్ట్ ఇవి మనం తీసుకున్నాం. ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఆల్ షాంపూస్ ఆర్ బ్రషెస్. ఓకేనా, అన్ని షాంపూస్ బ్రషెసే, కరెక్టా? సమ్ బ్రషెస్ ఆర్ కండిషనర్స్, సమ్ బ్రషెస్ ఆర్ కండిషనర్స్, కరెక్టే. నెక్స్ట్ ఏమంటున్నారు, నో కండిషనర్ ఈస్ టవల్, అంటే కండిషనర్కి టవల్కి ఇక్కడైతే కనెక్షన్ లేదు. సో ఈ విధంగా ఇది పాసిబిలిటీ డయాగ్రామ్లో ఈ విధంగా మనం డ్రా చేసుకున్నా కానీ సో స్టేట్మెంట్స్కి అగెన్స్ట్గా వెళ్లకుండా ఉంటే డ్రా చేసుకోవచ్చు. ఓకేనా, సో అయితే ఇప్పుడు నేను ఈ డయాగ్రామ్ నేను కన్సిడర్ చేస్తాను. ఓకేనా, సో ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్స్ ఎప్పుడు సార్ మనం రాసుకోవచ్చు పాసిబిలిటీ డయాగ్రామ్ అంటే, సో కంక్లూషన్లో నో కంక్లూషన్, ఓకేనా, పాసిబిలిటీ కంక్లూషన్స్ కొన్ని ఉన్నాయండి. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనము ఓకేనా నేర్చుకుందాం. ఇప్పుడు అట్ ప్రజెంట్ ఇవి ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో నో కంక్లూషన్ మనకు ప్రొవైడ్ చేశారు. సో ప్రొవైడ్ చేసినప్పుడు పాసిబిలిటీ ఉంటే పాసిబిలిటీ డ్రా చేయండి, కానీ స్టేట్మెంట్కి అగెన్స్ట్గా ఉండకూడదు. ఓకేనా, ఆ విధంగా డ్రా చేసే పని అయితే చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఓకేనా, నో షాంపూ ఈస్ ఏ టవల్ అంటున్నారు. ఓకేనా, బేసిక్ డయాగ్రామ్ ప్రకారం కరెక్టే. ఓకేనా, ఎటువంటి షాంపూ టవల్ అవడానికి ఛాన్స్ లేదు. బేసిక్ డయాగ్రామ్ అంటే టవల్ ఇక్కడ ఉంది, షాంపూ ఇక్కడ ఉంది, కరెక్టే. కానీ పాసిబిలిటీ డయాగ్రామ్లో ఓకేనా, పాసిబిలిటీ డయాగ్రామ్లో నో షాంపూ ఈస్ ఏ టవల్ అన్నారు. కానీ ఇక్కడ చూడండి, కొంత షాంపూ ఇక్కడ టవల్ అవ్వడానికి ఛాన్స్ ఉంది కదా. సో ఇలా టవల్ అవ్వడానికి ఛాన్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి కంక్లూషన్ రాంగే కదా మరి. సో వాళ్ళు ఇచ్చినటువంటి కంక్లూషన్ రాంగే, అవునా కాదా? సో క్లియర్గా మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ప్రొవైడ్ చేసినటువంటి కంక్లూషన్స్ ఏంటి, 1, 2, 3లో 1, 2 రాంగ్ అనమాట. ఓన్లీ కంక్లూషన్ 3 ఫాలోస్ అన్నటువంటిది మన ఆన్సర్. సో ఓన్లీ కంక్లూషన్ 3 ఫాలోస్ అనేటటువంటిది ఆప్షన్ బిలో ప్రొవైడ్ చేశారు. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్?